करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्च या ओंकार पंजर सुखीं उपनिषदुद्यान केलिकलकण्ठीं आगम विपिन मयूरीं आर्याम् अंतर्विभावये गौरीं। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। కావ్యకంఠ గణపతిముని తన తపశ్శక్తితో అమ్మవారి యొక్క వైభవాన్ని వివిధ శాస్త్రముల ద్వారాను సాధన ద్వారాను అనుభవానికి తెచ్చుకుని ఉమాశాస్త్రాన్ని అందించారు. ఇప్పటి వరకు చెప్పుకున్న దానిలో ఆ పరాశక్తి యొక్క వైభవం విశ్వాన్ని నడపడమే కాకుండా విశ్వంలో ప్రతి వారిలో సంచరిస్తూ ఉన్నదని, ఆ సంచరిస్తున్న స్వరూపము కుండలినిగా మూలాధారమునందు హృదయమునందు శిరస్సునందు భాసిస్తూ ఉన్నది అనే విషయాన్ని చెప్పి దాన్ని గ్రహించే ఉపాసన పద్ధతులను కూడా వివరించారు. ఆ పద్ధతుల్లో హృదయమునందు ధ్యానించుట, అదేవిధంగా మనస్సులో సంకల్పాలకు ఆధారమైన చిచ్చక్తిగా ఉన్న అమ్మను ఉపాసించే పద్ధతిని వివరించి అటుపై అమ్మవారిని భావించేటువంటి లీలా విలాసాలను వర్ణించబోతున్నారు. ఇక్కడ భగవద్భక్తి అనేక రకాలుగా ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆ పరాశక్తిని ధ్యానించడం ఒకటి, ఆ పరాశక్తి యొక్క లీలలు ఏవైతే పురాణాలు శాస్త్రాలు వర్ణించాయో వాటిని మననం చేసుకుంటూ కీర్తన చేస్తూ ఉంటే క్రమంగా మన హృదయంలో ఉన్న శక్తిని మనం గ్రహించగలుగుతూ ఉంటాం. అందుకు భక్తి మార్గంలో ఆ భగవద్ లీలాస్మరణ అనేది కనబడుతుంటుంది. అలాంటి లీలాస్మరణలో ప్రధానంగా రెండు అంశములు ఉంటాయి. ఒకటి, ఏ రూపము లేని ఆ పరమేశ్వరుడు ధరించిన దివ్యమంగళ రూపములను ధ్యానించడం ఒకటి. రెండు, ఆ రూపములతో చేసిన దివ్య కృత్యములను తలంచుకోవడం ఒకటి. అందుకు రూపము లీలలు ఈ రెండిటిని స్మరించడమే భక్తి మార్గంలో ఒక రమ్యమైన మార్గంలా వివరిస్తున్నారు. అలాంటి అద్భుతమైనటువంటి భావాల్ని ఈ పంచమ స్తబకంలో అందించబోతున్నారు. అయితే ప్రతి స్తబకానికి మొదటి శ్లోకంలో అమ్మవారి చిరునవ్వును వర్ణించడం మనకు కనబడుతున్నది. ఆ చిరునవ్వు వర్ణన శ్రద్ధగా విన్నవారు భావించితే అద్భుతమైన ఫలితం తప్పకుండా కనబడుతుంది. ఈ స్తబకంలో ప్రత్యేకత ఏంటంటే సుమారు 8 శ్లోకాలకు పైన అమ్మవారి చిరునవ్వునే వర్ణించారు. ఆ చిరునవ్వును అంతా భావించారు. ఆ వర్ణంలో ఆ లీల కూడా కనబడుతూ ఉంటుంది. అలాంటి రమ్యమైన ఆ మందహాస సౌందర్యాన్ని ఈ శ్లోకాల ద్వారా ధ్యానం చేద్దాం, తరించిపోదాం. శ్రీఖండ చర్చామివ కల్పయంత్యౌ ముహు కపోలేషు సఖీజనస్య శ్రీకంఠ కాంతాహసితాంకురాణం శ్రీమంతి కుర్వంతు జగంతి భాసః శ్రీమంతి కుర్వంతు జగంతి భాసః. అమ్మవారి యొక్క చిరునవ్వులు ఈ లోకాలని శ్రీమంతము చేయుగాక, అంటే శోభ కలిగిన వాటిగా ఐశ్వర్యము కలిగిన వాటిగా చెయ్యుగాక అని అర్థం. శ్రీ శబ్దానుకున్న అర్థములన్నీ ఇక్కడ గుర్తెచ్చుకోవాలి. ఒకటి శోభ, రెండవది కాంతి, మూడవది ఐశ్వర్యం, నాలుగవది జ్ఞానము. ఆ జ్ఞానము, కాంతి, ఐశ్వర్యము, శోభ ప్రపంచానికి కలగాలి. అది అమ్మవారి నవ్వుల వల్ల కలగాలి అని భావిస్తున్నారు ఇక్కడ. ఈ శ్లోక భావన చేతనే అటువంటి సిద్ధి లభిస్తున్నది భావించేవాడికి. ఆ నవ్వులు ఎలా ఉన్నాయంటే శ్రీఖండ చర్చామివ కల్పయంత్యో. శ్రీఖండము అంటే చందనము, చర్చ అంటే లేపనము, పూజుట అని అర్థం. అమ్మవారు సఖీజనులతో కలిసి నవ్వుతున్నారు, చెలికత్తెలతో కలిసి నవ్వుతూ ఉన్నారు ఆ కైలాస పర్వతంపై. ఆ నవ్వుతున్నప్పుడు ఆ చెలికత్తెలు కూడా ఆనందంగా అమ్మవారి నవ్వును చూస్తున్నారట. అప్పుడు అమ్మవారి నవ్వుల కాంతులు చుట్టూ ప్రసరిస్తున్నాయి. అమ్మ చుట్టూ చెలికత్తెలున్నారు. అప్పుడు ఈ నవ్వులు ఆ చెలికత్తెల బుగ్గల్ని తాకుతున్నాయట. ఆ తాకడం ఎలా ఉన్నది అంటే ఆ నవ్వులు చూస్తుంటే ఆ చెలికత్తెలకు హాయిగా ఉన్నది. అప్పుడు ఆ నవ్వులు ఆ చెలికత్తెల బుగ్గల్ని ఎలా తాకుతున్నాయంటే చందనం పూస్తున్నట్లుగా చెలికత్తెల బుగ్గల్ని తాకుతున్న అమ్మవారి చిరునవ్వులు అన్నారు. ఆ చిరునవ్వులు వాళ్ళ బుగ్గలకి చందనం పూస్తున్నట్టున్నాయి, అంత చల్లదనాన్ని కలిగిస్తున్నాయి అనే భావన చూపించారు. సఖీషు స్మేరాతే అంటారు శంకరులు సౌందర్యలహరిలో. అమ్మవారి చెలికత్తెలతో కలిసి పరిహాసంగా నవ్వుతూ ఉంటుంది కనుక హాస్యరసాన్ని ఎక్కడ చూడాలంటే చెలికత్తెలతో ఉన్న అమ్మవారి యొక్క నవ్వులు చూడాలని వర్ణించారు. అందుకు ఇక్కడ ఒక దృశ్యం మనకు కనబడుతున్నది. అమ్మవారి నవ్వును వర్ణించిన నెపంతో మనలో ఒక దృశ్యాన్ని చూపిస్తున్నారు. చుట్టూ చెలికత్తెల కైలాసంలో
మధ్యలో మహారాణి అయిన ఉమాదేవి నవ్వుతూ ఉన్నది. ఆ నవ్వుకు చెలికత్తులు ఆనందిస్తున్నారు. ఆ నవ్వు ఆ చుట్టూ చల్లదనాన్ని ప్రసరిస్తున్నది. అలాంటి నవ్వు లోకానికి శోభని ఇచ్చుగాక అంటున్నారు. శ్రీఖండ చర్చామివ కల్పయంత్యో ముహు కపోలేషు సఖీజనస్య. సఖీజనుల యొక్క కపోలములను బుగ్గలకి ముహు మాటిమాటికి శ్రీఖండ చర్చామివ కల్పయంత్యో చందన చర్చ చేస్తున్నాయా అన్నట్లుగా ఉన్న అమ్మవారి నవ్వులు. ఆ అమ్మవారి గురించి చెప్తూ విశేషణము శ్రీకంఠ కాంత హసితాంకురాణ. శ్రీకంఠుని యొక్క కాంత, శ్రీకంఠుడు అంటే నీలకంఠుడు శివుడు, ఆయన యొక్క కాంత అంటే శివపత్ని అయినటువంటి ఉమాదేవి యొక్క హసితాంకురాణం నవ్వుల మొలకలు అన్నారు. ఇక్కడ ఆ చిరునవ్వు అని చెప్పడానికి మొలక అనేది చక్కటి మాట. మొలక అన్నప్పుడు చిరు నవ్వు గోచరిస్తుంది. అటువంటి అమ్మవారి యొక్క నవ్వులు లోకాన్ని శ్రీమంతము చేయుగాక అని నమస్కరిస్తూ తర్వాత శ్లోకంలో కీర్తిర్వలక్ష కుసుమాయుధస్య స్వర్ణాద్రి కోదండ జయోన్నతస్య దరస్మిత శ్రీహి ద్విరదాస్య మాతు ద్రాఘీయసీం వో వితనోతు భూతిం. అమ్మవారి చిరునవ్వు విస్తారమైన ఐశ్వర్యాన్ని ప్రసరించుగాక అని 2వ శ్లోకం యొక్క భావన. వీటిని ఆకాంక్షలు అని అంటారు. నిజానికి ధ్యానం వల్ల వచ్చే ఫలం. ఈ శ్లోకాన్ని పారాయణ చేసి అమ్మవారి నవ్వుని ధ్యానిస్తే తప్పకుండా అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. అందుకే ద్రాఘీయసీం వో వితనోతు భూతిం. వితనోతు అంటే విస్తరింపజేయుట, ద్రాఘీయసీం అంటే విస్తారముగా పొడవుగా అని అర్థం. ఇక్కడ అమ్మవారి చిరునవ్వు అత్యంత దీర్ఘమైన సంపదను విస్తరింపజేయుగాక అంటున్నారు. ఇక్కడ దీర్ఘమైన సంపద అంటే ఆ సంపద చిరస్థాయిగా మిగలాలి అనే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ నవ్వు ఎలా ఉన్నదంటే మన్మథుడి యొక్క కీర్తిని చాటుతున్నట్లున్నది అమ్మవారి యొక్క నవ్వు అన్నారు. ఇది విశేషమైనటువంటి ప్రయోగం. మన్మథుడు అంటేనే సౌందర్యాది దేవత. అందుకు అమ్మవారి నవ్వు మన్మథుడి కీర్తిని చాటుతున్నది. అంటే మన్మథుడు శివుణ్ణి జయించాలని వెళ్ళి ఓడిపోయాడు. కానీ అతడు ఎందుకు వెళ్ళాడో జరిగిపోయింది. పార్వతీదేవి పట్ల శివుడు మోహితుడు కావాలన్న ఉద్దేశంతో వెళ్ళిన మన్మథుడు శివుడి కంటి మంటల్లో తగలబడ్డాడు. అయినప్పటికీ తర్వాత శివుడు అమ్మవారిని చేపట్టాడు. అంటే మన్మథుడు అనుకున్నటువంటిది పార్వతీ మోహంలో శివుడు పడ్డం అనేది ఎలాగూ జరిగింది. అప్పుడు విజయం ఎవరికి వచ్చినట్లు? మన్మథుడికి విజయం వచ్చింది. అందుకు మన్మథుడికి విజయాన్ని అమ్మవారి నవ్వు చాటుతోట. అంటే అమ్మవారి నవ్వుకి ఆకర్షింపబడ్డాడు పరమేశ్వరుడు. అందుకు పరమేశ్వరుని ఆకర్షించింది అమ్మవారు. కనుక మన్మథుడు అనుకున్నది జరిగిపోయింది. కనుక మన్మథుడి కీర్తి అంటే శివుణ్ణి మోహితం చేయడం అనే ఆ పట్టుదలని సాధించి మన్మథుడి కీర్తి గెలిచింది. ఆ కీర్తి అమ్మవారి నవ్వులో కనబడుతున్నది అన్నారు ఇక్కడ. అందుకే కీర్తిర్వలక్ష కుసుమాయుధస్య. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే కీర్తిని వర్ణించేటప్పుడు తెల్లని కాంతితో పోల్చడం అనేది పూర్వ కవి సంప్రదాయం. అందుకే అమ్మవారి తెల్లని నవ్వు ఎలా ఉన్నదంటే మన్మధుడి కీర్తి వలె తెల్లగా ఉందని చెప్తున్నారు ఇక్కడ. పైగా మన్మధుడు పట్టుకోవడానికి చెరకు విల్లే పట్టుకున్నాడు, కానీ జయించింది ఎవరిని అంటే స్వర్ణాద్రి కోదండ జయోన్నతస్య. బంగారు కొండ అయినటువంటి కఠినమైన మేరు పర్వతాన్ని ధనుస్సుగా పట్టుకున్న పరమేశ్వరుని జయించిన మన్మధుడి యొక్క కీర్తి వలె ఉన్న అమ్మవారి చిరునవ్వు మనకు విజయములిచ్చుగాక. ఇక్కడ అమ్మవారి గురించి చెప్పేటప్పుడు ద్విరదాస్య మాతు దరస్మిత శ్రీ. ద్విరదాస్యుడు అంటే ఏనుగు మోమువాడు అని అర్థం. అంటే గణపతి. గణపతి తల్లి అయినటువంటి అమ్మవారి యొక్క చిరునవ్వు వెలుగు మనకు విస్తారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక. ఒక్కసారి ఈ శ్లోకంలో పరమేశ్వరుడు అమ్మవారికి వశ్యమైపోవడం, వారికి కలిగిన అద్భుతమైన సంతానమైన గణపతి మూడింటిని చూపిస్తున్నారు. అంటే నవ్వుని వర్ణించే నెపంతో మరొక కొత్త దృశ్యం మన హృదయంలో ప్రవేశించింది ఇక్కడ. దీన్ని బట్టి పరమేశ్వరుడు అమ్మకు అనుకూలంగా ఉండడము, అమ్మవారి ఒళ్ళో ఆ గణపతి ఉండడము, అమ్మవారి చిరునవ్వు నవ్వుతూ ఉండడము గోచరిస్తున్నది ఇక్కడ. ప్రమథ్యమానామృత రాశి వీచి ప్రోద్గచ్చదచ్ఛతుషారకల్పా యుష్మాకమిచ్ఛాం విదధత్వమోఘాం విఘ్నేశ మాతు దరహాసలేశా. మళ్ళీ విఘ్నేశ మాతు అనే మాట వచ్చింది ఇక్కడ. గణపతి తల్లి యొక్క ఆ చిరునవ్వులు మన యొక్క కోర్కెలను నెరవేర్చుగాక అన్నారు ఇక్కడ. అంటే అభీష్ట సిద్ధిని కలిగించే లక్షణం ఈ శ్లోక ధ్యానంలో కనబడుతుంది. ఆ చిరునవ్వులు ఎలా ఉన్నాయంటే ప్రమథ్యమాన అమృతరాశి వీచి ప్రోద్గచ్చత్ అచ్ఛతుషారకల్పా. క్షీరసాగరాన్ని మథనం చేస్తూ ఉంటే ఆ పరమసుందరమైనటువంటి ఆ క్షీరసాగరము యొక్క తుంపరులు పైకి వెళ్ళినప్పుడు
ఆ తుంపరులు ఎలా ఉన్నాయో అలా ఉన్న అమ్మవారి యొక్క చిరునవ్వు అని భావన చేస్తున్నారు ఇక్కడ. అంటే అలౌకికమైన క్షీరసాగరము యొక్క తుంపరుల వలె తెల్లగా ఉన్న అమ్మవారి చిరునవ్వు, పైగా గణపతి తల్లి అయిన అమ్మవారి యొక్క చిరునవ్వు మనల్ని అనుగ్రహించుగాక. ఈ విషయం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, క్షీరసాగర మథనం చేశాక దాని నుంచి కల్పవృక్షాలు వచ్చాయి, కామధేనువులు వచ్చాయి, అమృతము లభించింది. అదేవిధంగా అమ్మవారి చిరునవ్వు వల్ల కల్పవృక్ష, కామధేను, అమృతములు మొదలైనటువంటి సర్వాభీష్ట సిద్ధులు లభించుగాక. అందుకే ఈ శ్లోక ధ్యానం వల్ల అభీష్ట సిద్ధి కలగాలని చెప్తున్నారు ఇక్కడ. క్షీరసాగర మథనం వల్ల దేవతలకి ఎలాంటి అభీష్ట సిద్ధి కలిగిందో స్ఫురణకు తెస్తూ ఆ క్షీరసాగర మథన వేళ ఉద్భవించిన తుంపరుల వంటి అమ్మవారి చిరునవ్వులు మనకు అభీష్ట సిద్ధులు కలిగించాలని భావన చేస్తున్నారు. చంద్రాతప కశ్చన సంప్రసన్నో మహేశ నేత్రాతిథి తర్పణో నః మనోభిలాషం సఫలీకరోతు మహేశ్వరీ హాసలవ ప్రకాశ. చల్లని వెన్నెల్లా ఉన్నటువంటి అమ్మవారి యొక్క నవ్వు ఎలా ఉన్నదంటే, మహేశ నేత్ర అతిథి తర్పణో నః, ఇంటికొచ్చిన అతిథిని తృప్తిపరిచినట్లుగా శివుడి యొక్క కళ్ళు అనే అతిథిని అమ్మవారి నవ్వు తృప్తిపరుస్తుంది ఇక్కడ. అంటే అమ్మవారి నవ్వు చూడగానే శివుడి కళ్ళు చల్లబడుతున్నాయి. అందులో నిజానికి చల్లని కన్ను ఒక్కటే, మిగిలిన రెండు వేడే, సూర్య చంద్ర అగ్నినేత్రుడు మూడు. ఆ మూడు నేత్రాలు చల్లగా హాయిగా ఉన్నాయట అమ్మవారి నవ్వు చూసి. అందుకే అమ్మవారి నవ్వు చూడగానే పరమేశ్వరుని నేత్రములు తృప్తి చెందుతూ ఉన్నాయి. ఇంకేం కావాలి? ఇప్పుడు ఈ ధ్యానంలో మనకు అమ్మవారి నవ్వుతో పాటు ప్రసన్నంగా చూస్తున్న శివుడి నేత్రములు కూడా ధ్యానంలోకి వస్తున్నాయి. అందుకు శివుడు చల్లగా చూడాలంటే అమ్మవారు నవ్వుతూ ఉండాలి. అమ్మవారి నవ్వుని, శివుడి యొక్క దయామయమైన నేత్రములకి నమస్కరిస్తూ సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు.